హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ కెమిస్ట్రీ లెక్చరర్ మహేష్. ముందుగా మన మహేష్ ఎడ్యుకేషన్ ఫర్ యూ ఛానల్ వ్యూవర్స్ అందరికి కూడా హాయ్. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే త్వరలో మనకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి అసలు ల్యాబ్లో ఏ విధంగా ఉండాలి, అది కెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు, ఫిజిక్స్ ల్యాబ్ కావచ్చు, బాటనీ ల్యాబ్ కావచ్చు, జువాలజీ ల్యాబ్ కావచ్చు, అసలు ల్యాబ్లో మనం ఏ విధంగా ఉండాలి, విద్యార్థులు అనే వాళ్ళు ఏ విధంగా ఉండాలి. సో ముఖ్యంగా కెమిస్ట్రీ ల్యాబ్ విషయానికి వచ్చేసరికి అంటే మిగతా 3 ల్యాబ్లతో పోలిస్తే కొంచెం ప్రమాదకరంగా ఉండేటువంటి ల్యాబ్ ఏదైనా ఉందంటే అది కెమిస్ట్రీ ల్యాబ్. సో ముందుగా మనం కెమిస్ట్రీ ల్యాబ్లోకి అడుగు పెట్టే కంటే ముందు కంపల్సరీ మన సెక్యూరిటీ మనం చూసుకోవాలి. అంటే నేను ధరించినటువంటి గ్లౌజెస్ కావచ్చు, లేకపోతే ఆఫ్రాన్ కావచ్చు, ఇవన్నీ కూడా, తర్వాత గగల్స్, మన కళ్ళకు సేఫ్టీ కోసం గగల్స్ కానీ, అదేవిధంగా మాస్క్ కూడా మనం వేర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం యూజ్ చేసేటువంటి కెమికల్స్ అన్నీ కూడా మన హెల్త్కు ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా మనము ప్రికాషన్స్ పాటించాలి. సో ఇవన్నీ మనం ప్రికాషన్స్ పాటించిన తర్వాత ల్యాబ్లోకి ఎప్పుడైతే ఎంట్రీ అవుతామో ఆ ల్యాబ్లో ఫస్ట్ సైలెన్స్గా ఉండడం నేర్చుకోవాలి. సో మనం ఏదైతే క్రితం క్లాసెస్లో మనం ఏవైతే ప్రాక్టికల్ చేసామో అది మనం చేసేటువంటి ప్రయోగం ఉంటుంది. సో అంతకంటే ముందుగా అసలు కొంతమంది విద్యార్థులకు, అంటే ఇప్పుడున్నటువంటి విద్యార్థులందరూ కూడా అసలు ఆపరేటర్స్ ఏవో కూడా ఐడియా లేకుండా పోయింది. సో ఈ వీడియోలో ఈ యొక్క కెమిస్ట్రీలో ఏ విధమైనటువంటి ఆపరేటర్స్ ఎందుకోసం ఉపయోగిస్తారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మన ఛానల్ని ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ యొక్క వీడియో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని తీస్తున్నాం కాబట్టి ఓన్లీ మీరు ఇంటర్మీడియట్ విద్యార్థులకు, మీరు కాకపోతే మీ సరౌండింగ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వస్తుంది. సో ముఖ్యంగా ఈ యొక్క కెమిస్ట్రీ ల్యాబ్లోకి మనము తెలుసుకోవాల్సినటువంటి ఆపరేటర్స్ ఏంటంటే మెయిన్గా 3 ప్రాక్టికల్స్ ఉంటాయి మనకు. ఆ 3 ప్రాక్టికల్స్లో మనకు మెయిన్గా లవణ విశ్లేషణ అని చెప్పేసి ఫస్ట్ ల్యాబ్ ఉంటుంది. లవణ విశ్లేషణ, దీన్ని సాల్ట్ అనాలిసిస్ అని చెప్పేసి అంటాం. తర్వాత గుణాత్మక విశ్లేషణ లేదా టైట్రేషన్ అని చెప్పేసి రెండవ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. తర్వాత మూడవది కర్బన రసాయనాన్ని గుర్తించుట. ఈ విధంగా 3 రకాల ప్రయోగాలు మనం చేసేది ఉంటుంది. కాబట్టి ముందుగా ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం చూసినటువంటి దీన్ని బ్యూరెట్ అని చెప్పేసి అంటాం. ఇది మనం టైట్రేషన్ కోసం ఉపయోగిస్తాం. సో ఇది బ్యూరెట్ అంటారు దీన్ని. అదేవిధంగా దీన్ని వచ్చేసి పిప్పెట్ అంటాం. మనం 20 ml మెజర్ చేసుకొని పిప్పెట్ అవుట్ చేయడం కోసం దీన్ని పిప్పెట్ అంటాం. అదేవిధంగా దీన్ని కొనికల్ ఫ్లాస్క్ అని చెప్పేసి అంటాం. కొనికల్ ఫ్లాస్క్, దీన్ని కొనికల్ ఫ్లాస్క్ అని చెప్పేసి అంటాము. తర్వాత దీన్ని బీకర్ అని చెప్పేసి అంటాం. దీన్ని బీకర్. అదేవిధంగా దీన్ని హోల్డర్ అని చెప్పేసి అంటాం. ఈ హోల్డర్ సహాయంతో దేన్ని ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క టెస్ట్ ట్యూబ్ని హోల్డ్ చేయడం కోసం. ఎప్పుడైతే మనం కెమికల్స్ని తీసుకునేటప్పుడు ఆ కెమికల్స్ కొన్నిసార్లు హీట్ అయితే, అంటే వేడవుతుంటాయి. సో కొన్ని చర్యలు జరిగేటప్పుడు వేడవుతుంటాయి కాబట్టి దాన్ని మనం హోల్డర్ సహాయంతో హోల్డ్ చేయాల్సి వస్తుంది. ఈ హోల్డ్ చేసిన తర్వాత ఏదైనా మనం కెమికల్స్ని యాడ్ చేయాలి అంటే H2Sని కానీ, లేకపోతే HClని కానీ, NaOHని కానీ, దేన్నైనా సరే యాడ్ చేసేటప్పుడు డ్రాపర్ సహాయంతో యూజ్ చేసుకోవాలి. డ్రాపర్ సహాయంతో ఏటవ్వాలంటే మనం క్రాస్గా పెట్టి ఈ పరీక్షణాలకి గోడల వెంబడి కెమికల్ ఏ విధంగా వదలాలి. సో ఇది టెస్ట్ ట్యూబ్ హోల్డరు, అదేవిధంగా డ్రాపర్. సో ఇవన్నీ కూడా ఈ ఆపరేటర్స్. తర్వాత దీన్ని వాచ్ గ్లాస్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క వాచ్ గ్లాస్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే మనకి ఇచ్చినటువంటి సాల్ట్ అనాలిసిస్ కోసం, లవణ విశ్లేషణ కోసము లవణాన్ని దీంట్లో మనం తీసుకోవాలి. ఈ లవణాన్ని దేంతో తీసుకోవాలి? మరి చేతితో డైరెక్ట్ తీసుకోవచ్చు అంటే నో, మనం దానికోసమే స్పాచులా అని చెప్పేసి ఇచ్చింటాం. ఈ స్పాచులాతో మనం లవణాన్ని తీసుకోవాలి. సో ఇది వాచ్ గ్లాస్, ఇది స్పాచులా. నెక్స్ట్ దీన్ని వైర్ గాజ్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క వైర్ గాజ్ యొక్క ఉపయోగం ఏంటంటే మనం ఎప్పుడైతే మనం తీసుకున్నటువంటి రసాయనాన్ని వేడి చేయాలి, ఆ వేడి చేసే సమయంలో కూడా మనకు ఒక బున్సెన్ బర్నర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ బున్సెన్ బర్నర్ అనేది మనం వేడి చేసేటప్పుడు నేరుగా ఈ యొక్క బీకర్ని కనుక మనం దీనిపైన పెట్టినట్లయితే ఓన్లీ ఒకే దగ్గరనే మనకు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది. అంటే ఒకే దగ్గర హీట్ అనేది అవుతుంటుంది. కాబట్టి అలా కాకుండా మొత్తం స్ప్రెడ్ కావడం కోసం, మనకు హీట్ మొత్తం స్ప్రెడ్ కావడం కోసము దీన్ని ఉపయోగిస్తాం. సో దీన్ని ఉపయోగించడం ద్వారా ఈ పాత్ర యొక్క పూర్తి భాగానికి హీట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఆ విధంగా ఇది వైర్ గాజ్ అంటాం. ఇది వచ్చేసి బీకర్. ఈ యొక్క బీకర్లో కూడా టైప్స్ ఆఫ్ బీకర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి 500 ml బీకర్. తర్వాత ఇది వచ్చేసి
100 ml బీకర్, తర్వాత ఇది వచ్చేసి 250 ml బీకర్. ఈ విధంగా మనకు కావాల్సినటువంటి అంటే మనం ఎంతైతే మెజర్ చేసుకోవాలో ఆ యొక్క బీకర్స్ అనేవి ఉంటాయి. తర్వాత దీన్ని వచ్చేసి మనం వాడుక భాషలో లాటిక్ అని చెప్పేసి అంటాం, కానీ కెమిస్ట్రీ భాషలో ఫన్నెల్ అని చెప్పేసి అన్నాను. ఈ ఫన్నెల్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా రసాయనాన్ని ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలోకి మార్చాలి అన్నప్పుడు ఈ బీకర్ సహాయంతో ఫన్నెల్ని యూజ్ చేస్తూ మనం సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది బీకర్, తర్వాత ఇది ఫన్నెల్. తర్వాత ఇంకోటి ఇది ప్రమాణ ఫ్లాస్క్ లేదా స్టాండర్డైజేషన్ ఫ్లాస్క్ అని చెప్పేసి అంటాం. మనం ఆల్రెడీ రికార్డులో స్టార్టింగ్లో బొమ్మలు వేసి ఉంటాం, స్టాండర్డైజేషన్ ఫ్లాస్క్ లేదా ప్రమాణ ఫ్లాస్క్ అని చెప్పేసి. ఇది ప్రమాణ ఫ్లాస్క్ అంటే ఇది ఒక 1 లీటర్కు ప్రమాణ ఫ్లాస్క్. ఇక్కడ 1000 ml ఉంది, ఇది 1 ml స్టాండర్డైజేషన్ ఫ్లాస్క్. ఇక్కడ మనకి ఎక్కడైతే ఇక్కడ సరౌండింగ్ గీత కనిపిస్తుంది అక్కడ దాకా 1 లీటర్ అని చెప్పేసి అంటాం. సో అదేవిధంగా దీన్ని వచ్చేసి మనం ఏమంటామంటే మెజరింగ్ జార్ అని చెప్పేసి అంటాం. అంటే మెజరింగ్ అంటే మనం ఎంత తీసుకోవాలి సొల్యూషన్. ఇది వచ్చేసి 100 ml మెజరింగ్ జార్, తర్వాత ఇది వచ్చేసి 25 ml మెజరింగ్ జార్, తర్వాత 100 ml మెజరింగ్ జార్, ఇది వచ్చేసి 100 ml మెజరింగ్ జార్. ఈ విధంగా మనకు మెజరింగ్ జార్స్ అనేటివి కూడా మనం తీసుకున్నటువంటి సొల్యూషన్ మనం తయారు చేసుకునేటప్పుడు కానీ మనం 20 ml సొల్యూషన్ తీసుకోవాలన్నప్పుడు మెజరింగ్ జార్తో డైరెక్ట్గా తీసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి వాటర్ బాత్ అని చెప్పేసి అంటాం, అంటే వాటర్ బాటిల్, డిజిటల్ వాటర్ బాటిల్ అని చెప్పేసి అంటాం. దీని సహాయంతో మనం టెస్ట్ ట్యూబ్లో కానీ బీకర్లో కానీ వాటర్ని తీసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి గ్లాస్ రాడ్ అని చెప్పేసి అన్నాం. ఈ గ్లాస్ రాడ్ సహాయంతో ఏం చేస్తామంటే తీసుకున్నటువంటి సొల్యూషన్ ఈ బీకర్లో వేసుకొని ఒకవేళ మనం తీసుకున్నటువంటి సొల్యూషన్ సాల్ట్ ఘన రూపంలో ఉంటే దాన్ని ద్రవ రూపంలోనికి మార్చడం కోసము ఘన రూపాన్ని తీసుకొని దాంట్లో వాటర్ మిక్స్ చేసుకొని కలపడం కోసం ఈ యొక్క గ్లాస్ రాడ్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు ఇక్కడ మనకు టెస్ట్ ట్యూబ్స్ అని కనిపిస్తున్నాయి. ఈ టెస్ట్ ట్యూబ్ స్టాండ్ అని చెప్పేసి అంటాం. ఈ టెస్ట్ ట్యూబ్లో కూడా టైప్స్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి. మనకు టెస్ట్ ట్యూబ్స్ అనేటివి సైజులో చిన్నగా ఉంటుంది. తర్వాత బాయిలింగ్ ట్యూబ్ అని ఉంటుంది. ఈ బాయిలింగ్ ట్యూబ్ ఎందుకోసం అంటే మనం ఏదైనా ఒక రసాయన పదార్థాన్ని వేడిమి చర్య అని చెప్పేసి అంటాం. తీసుకున్నటువంటి రసాయనాన్ని వేడి చేసేటప్పుడు హోల్డర్ సహాయంతో పట్టుకొని ఏటవాలుగా పెట్టుకొని మనము వేడి చేసేది ఉంటుంది. సో ఇవి టెస్ట్ ట్యూబ్ స్టాండ్. తర్వాత అదేవిధంగా మనకు టెస్ట్ ట్యూబ్స్ క్లీన్ చేయడం కోసం, ఎందుకంటే చిన్నగా ఉంటుంది కాబట్టి టెస్ట్ ట్యూబ్ క్లీన్ చేయడం కోసము టెస్ట్ ట్యూబ్ బ్రష్ అని చెప్పేసి అంటాం. ఈ బ్రష్ సహాయంతో మనము సర్ఫ్ వాటర్ తీసుకొని నీట్గా క్లీన్ చేయాల్సి వస్తుంది. మనం ప్రతిసారి ల్యాబ్ చేసిన తర్వాత ఆపరేటర్స్ అన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. సో అదేవిధంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని ఆపరేటర్స్ని కూడా అంటే ఏ విధంగా అంటే ఇంతకుముందు బ్యూరెట్ అని చెప్పుకున్నాం. ఈ బ్యూరెట్ దేనికి ఫిట్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి బ్యూరెట్ స్టాండ్కి మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క బ్యూరెట్ స్టాండ్ కూడా మనకు రేటింగ్స్ అనేటివి మన ఎదురుగా మనకు కనిపించాలి. సో ఇక్కడ 0 నుంచి 50 వరకు ఉంటాయి రేటింగ్స్. ఈ యొక్క 0 వరకు 50 ఉన్న రేటింగ్స్ దగ్గర మనం ఇక్కడ వచ్చి ఈ బ్యూరెట్ని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. సో మనకు లెఫ్ట్ హ్యాండ్తో హ్యాండిలింగ్ చేసేది ఉంటుంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్కి మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అంటే ఈ ఆపరేటర్స్ అన్నీ కూడా మనం వాటి యొక్క పేర్లు ముందుగా, ఎందుకంటే ఏ ఆపరేటర్ దేనికోసం ఉపయోగిస్తారో మనం తెలియకుండా మనం ల్యాబ్లోకి ఎంటర్ అయితే మాత్రం మనం కంపల్సరీగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని ఆపరేటర్స్ కూడా మన కెమిస్ట్రీలో యొక్క 3 ల్యాబ్స్ చేయడం కోసం కూడా ఉపయోగిస్తారు. సో ఈ యొక్క తర్వాత ఇంకోటి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి దీన్ని ఏమంటామంటే వాటర్ బాత్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క వాటర్ బాత్ ఎందుకోసం యూజ్ చేస్తారంటే మనం ఒక రసాయనాన్ని టెంపరేచర్ మనం రియాక్షన్ రాసేటప్పుడు రాస్తుంటాం మధ్యలో 40 డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా 45 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పేసి రాస్తుంటాం. సో 45 డిగ్రీ సెంటిగ్రేడ్ మనం ఒక సమ్మేళనాన్ని తీసుకుపోవాలంటే ఈ బాత్లో వాటర్ని పోసి హీట్ చేసుకుంటూ ఆ టెంపరేచర్ మనము థర్మామీటర్తో టెస్ట్ చేస్తూ ఆ సొల్యూషన్ని 45 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర మెయింటైన్ చేయొచ్చు. ఇన్ కేస్ మనం 100 కంటే ఎక్కువ చేయాలి, ఒక టెంపరేచర్ 100 కంటే ఎక్కువ చేయాలన్నప్పుడు ఈ వాటర్ని తీసేసి ఆ వాటర్ ప్లేస్లో ఆయిల్ని ఇంక్లూడ్ చేయాలి. ఆయిల్ తీసుకున్నప్పుడు ఇది ఆయిల్ బాత్ అవుతుంది. ఆ ఆయిల్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే టెంపరేచర్ 100 కంటే ఎక్కువ తీసుకెళ్ళవచ్చు. సో 100 కంటే ఎక్కువ ఇంకా ఎక్కువ తీసుకోవాలంటే ఆయిల్ ప్లేస్లో మనం శాండ్ కూడా తీసుకోవచ్చు. సో అట్లా ఫస్ట్ వాటర్ బాత్ అంటాం, తర్వాత ఆయిల్ బాత్ అంటాం, తర్వాత శాండ్ బాత్ అంటాం. అంటే మనం తీసుకున్నటువంటి టెంపరేచర్స్ ఆధారంగా ఈ యొక్క బాత్స్ అనేటివి చేంజ్ చేసుకుంటూ పోతాం అన్నట్టు. సో ఈ విధంగా ఇప్పుడు చూపించినటువంటి ఆపరేటర్స్ అన్నీ కూడా మన ల్యాబ్లో మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా మనము
సో మనకు ఉపయోగించుకున్నటువంటి ఆపరేటర్స్ అన్నీ కూడా అంటే మనం ఒక్కొక్క రియాక్షన్ ఈ యొక్క టైట్రేషన్ విధానం ఏ విధంగా ఉంటుంది, సాల్ట్ అనాలిసిస్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఆర్గానిక్ కాంపౌండ్ గుర్తింపు పరీక్ష ఏ విధంగా, సాల్యుబిలిటీ టెస్ట్లు ఏ విధంగా, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ యొక్క వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కంపల్సరీగా పంపించినట్లయితే వాళ్ళకు కూడా యొక్క ఆపరేటర్స్ పైన ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. కాబట్టి మన ఛానల్ను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అదేవిధంగా ఈ యొక్క ఇంటర్మీడియట్ విద్యార్థులు కంపల్సరీగా ఈ యొక్క ఆపరేటర్స్ అదేవిధంగా సేఫ్టీ మెజర్మెంట్స్ కంపల్సరీ ఈ యొక్క ఆఫ్రాన్ ఎందుకోసం వేసుకుంటామంటే డైరెక్ట్గా కెమికల్స్కి మన డ్రెస్సెస్ అనేది ఇంపోజ్ కాకుండా మనం ఏ విధమైనటువంటి కెమికల్స్ అన్ని వేసుకుంటున్నామో ఈ యొక్క ఆఫ్రాన్ అనేది తెలియజేస్తుంది. హ్యాండ్స్ కూడా గ్లౌజెస్ ఎందుకోసం అంటే మనం తీసుకున్నటువంటి సొల్యూషన్స్ కానీ కెమికల్స్ కానీ మనం డైరెక్ట్గా నేరుగా చేతితో మనం పట్టుకున్నట్లయితే చేతికి అనేటివి ఆ కెమికల్స్ అంటుతాయి కాబట్టి మన చేతులు అనేటివి పాడవుతాయి. కాబట్టి అలా కాకుండా ఉండాలంటే మనం ముందుగా ప్రికాషన్స్ అనేటివి వాడాలి. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ చూసినటువంటి వారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.